కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యంగా, నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను అని చెప్పేసి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతూ ఉంది. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. ఉపదేశం అంటే పిల్లరా, ఉపదేశం అంటే తెలియచేయటం, సలహా ఇవ్వటం, అడ్వైజ్ చేయటం. స్వయంగా దేవుడు అంటున్నాడు, నేనే నీకు ఉపదేశం చేస్తా, అంటే నేనే నిన్ను గైడ్ చేస్తా, నేనే నిన్ను నడిపిస్తా, నేనే నీకు మార్గం గురించి తేటగా చెప్తా అని అంటున్నాడు. అంటూ నీవు నడవలసిన మార్గంను నీకు బోధించేదను. అంటే నేను ఏ మార్గంలో వెళితే నీకు మేలు జరుగుతుందో, ఏ దారిలో వెళితే నీకు ప్రయోజనం కలుగుతుందో, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళితే నీకు ఆశీర్వాదం కలుగుతుందో అది కూడా నేనే నీకు బోధిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటండి, నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన మార్గంను నీకు బోధించేదను. స్తోత్రం కలుగుగాక. కీర్తనలు 25వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా ఉందండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గంను దీనులకు నేర్పును. ఒకవేళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరు పడితే వాళ్ళకి దేవుడు ఉపదేశం చేయడండి, ఎవరు పడితే దేవుడు వాళ్ళకి బోధ చేయడు. అంతెందుకు, మనుషులను మనమే మరి ఎవరు పడితే వాళ్ళకి చెప్పం, ఎవరు పడితే వాళ్ళకి తెలియచేయం. ఎందుకనంటే వాళ్ళు చెప్పినా వినరు. మనం ఎవరు చెప్తామండి? మనం చెప్తే వినే వాళ్ళకి చెప్తాం, మనం చెప్తే వినే వాళ్ళకి నేర్పిస్తాం, మనం చెప్తే నడుచుకునే వారికి బోధిస్తాం. అలాగే దేవుని యొక్క ఉపదేశం మనకు ఉండాలనంటే, దేవుడు మనకు బోధించాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే మనం దీనులమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దీనులుగా ఉంటారో ఆ దీనులుగా ఉన్నటువంటి వారికంట ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట, అలాగే తన మార్గాల్ని దీనులకు బోధిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమో రాయబడుతుందంటే, నా కుమారుడా నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైపను. ఏమండి, దేవుని యొక్క ఉపదేశాన్ని మనుషులైన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోతే అది మనల్ని కీడులోనికి తీసుకువెళ్తుంది, అది మనల్ని ప్రమాదంలోనికి తీసుకెళ్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు చేసే బోధనని, దేవుడి ఉపదేశాన్ని మనం హృదయపూర్వకంగా గైకొనాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలను ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే 5వ వచనం ఈ రీతిగా ఉందండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలామంది సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, సొంత నడిపింపు, ఏమండి దానివల్ల ఎంత నష్టపోతామో తెలుసా? దానివల్ల చాలా ప్రమాదం. అది ఒక మార్గం మనకి సరిగానే కనపడుతుంది, కానీ తుదకు అది మరణం నుంచి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ సలహా మీద, నీ ఆలోచన మీద, తలంపు మీద ఎప్పుడు కూడా ప్రయాణం చేయకుండా అది నిర్ధారణ చేసుకోవడం నీకు ఎంతైనా మంచిదని చెప్పేసి ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నా. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఆలోచనకర్తలు అనేక మంది ఉన్నట ఆశీర్వాదకరము, రక్షణకరము రాయబడింది. ఒకవేళ మనసులో ఏదైనా తలంపు వచ్చిందనుకోండి, దానిని మరి కొద్దిమందితో పంచుకొని వాళ్ళ సలహా తీసుకుంటే అది మంచి నిర్ణయమో కాదు అనేది నీకే అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎప్పుడు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లలు. అలాగే 6వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఏంటండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోను. కొంతమంది వేరే వాళ్ళకి మనం చెప్తే వినరండి, వేరే వాళ్ళు ఎవరైనా గద్దించినా ఓర్చుకోరు. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నన్ను క్రమశిక్షణ తీసుకొచ్చేది నాకు తెలియదా, నేను ఏం చేయాలని నాకు తెలియదా అని చెప్పేసి ఎదుటి వారిని తిరిగి ఎదురాడు దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఎదుటివారిని వ్యతిరేకిస్తూ ఉంటారు, పెద్దవారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. పెద్దవారిని లెక్క చేయరు, బోధించేవారు లెక్క చేయరు, సేవకులను లెక్క చేయరు. ఎవరిని వారికి తెలిసింది కొంచెం వారు ఊహించుకొని వారు అనుకునేది చాలా ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే వారి జీవితాలు పడిపోతూ ఉన్నాయి, వారి బ్రతుకులు పడిపోతూ ఉన్నాయి, వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా కూలిపోతూ ఉంది. కారణం ఏంటంటే సొంత ప్రవర్తన నమ్ముకోవటం వల్ల. స్తోత్రం కలిగిన వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన మార్గాలు సరిగా ఉండాలి. మన మార్గాల్లో ముళ్ళు ఉంటాయి, మన మార్గాల్లో బురద ఉంటుంది, మన మార్గాల్లో బండలు ఉంటాయి. వాటిని దాటాలంటే, వాటిని చిక్కుకుంటూ పోవాలంటే అవి సరళంగా మైదానంలాగా ఉండాలి, దారిలాగా ఉండాలండి.
కొంతమంది దారి చూస్తుంటే ఎప్పుడు చూస్తే ముళ్ళకంపలాగే, అంటే ఒక మార్గంలోకి వెళ్ళాలంటే, ఒక ప్రయాణం చేయాలంటే, ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఒకళ్ళు చూస్తుంటే ఎంత సంతోషంగా వాళ్ళు వెళ్ళిన పని అనుకొని సంతోషంగా చేసుకొని జరిగించుకొని వస్తారు. మరి ఎక్కడ తేడా ఉందంటారంటే, వారి మార్గం ఏమో ముళ్ళకంచెలాగా ఉంది, వీరి మార్గం ఏమో సరళంగా ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంగా నువ్వు ఒప్పుకుంటే కనుక ఏమండి, ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు, నీకు మంచి త్రోవను చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాన్ని కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధ ప్రేమతో నీకు వందనాలయ్యా. వాక్యం సెలవిస్తుంది, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నువ్వు దీనులకి బోధించే దేవుడిగా ఉంటావు తండ్రి. స్తోత్రాలు. సొంత ప్రవర్తన ఆధారపడక ఎవరైతే నీపై ఆధారపడతారో అటువాన్ని సరైన మార్గం నడిపించి వారి త్రోవల్ని సరళం చేసే దేవుడిగా ఉంటున్నావు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ప్రభువా, వారి పట్ల మీరు కృప చూపించి తను ఉపదేశం చేయండి. నడవలసిన మార్గంలో నడుచుటకు మీరు ప్రేరేపించండి, నడిపించండి, కార్యం చేయండి. పరిశుద్ధాత్మ కూడా మీకు మహిమ కలుగును గాక. ఉన్నవాడనవాడా, ఈ వాక్యాలు వింటున్న బిడ్డలను మీరు ప్రోత్సహించండి నాయన, ఉత్సాహపరచండి, బలము కలిగించండి, శక్తిని కలిగించేయండి ప్రభువా. నూతన హృదయంలో నుంచి ప్రభువా తండ్రి వారు మీపై ఆనుకుంటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.